నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని తుఫాన్ నగర్ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కేడెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో పోలీసులు తుఫాన్ నగర్ ప్రాంతాన్ని చుట్టుముట్టి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కేడెన్ సెర్చ్ లో సుమారు 4 సీఐలు, 8 మంది ఎస్ఐలు, 55 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలను నమోదు చేసుకుంటూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సెర్చ్ ఆపరేషన్స్ మన కావల్లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. మనకి ఎవరైనా మన ప్రెస్ మన పాత్రికేయ మిత్రులు కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే చేసి చెప్తే ఆ ఏరియాను కూడా మళ్ళీ గార్డెన్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. మనం మీకు తెలుసు కావల్లో మనం ఈ రక్షణ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడము. ఎలాంటి నేరస్తులకు కూడా మనం రౌడీజం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఇక్కడ ప్రజలందరూ కూడా శాంతి భద్రతల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ డిఎస్పీ కావాలి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకి శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈరోజు తుఫాన్ నగర్ కావలి 2 టౌన్ లిమిట్స్లో గార్డెన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. రాత్రి 7 నుంచి దాదాపు 8:45 అవుతుంది. దీనిలో 3 సిఐలు, 4 ఎస్ఐలు, 55 మంది స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ తుఫాన్ నగర్లో దాదాపు 4 వీధుల్లో ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 15 బైకులు వాటికి కాగితాలు ఏం లేవు, రిజిస్టర్ కాగితాలు కానీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు. 2 ఆటోలు వీటిని సీజ్ చేయడం జరిగింది. తర్వాత అనుమానిత వ్యక్తులు 10 మంది, వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు. వీళ్ళనంతా కూడా స్టేషన్ తీసుకెళ్ళి వివరాలు కనుక్కొని వీళ్ళు ఎవరైనా ముద్దాయిలు ఎవరైనా అక్యూజ్డ్గా ఎవరైనా ఉన్నారా, నేరస్తులు ఎవరైనా ఉన్నారా, లేదంటే పని కోసం వచ్చారని కనుక్కొని తగు చర్య తీసుకోవడం జరుగుతుంది.